నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సమస్య సృష్టించాలి, యుద్ధం రాజయ్యాలి, కాపాడాలంటే తమ సాయం అనే పరిస్థితి క్రియేట్ చేయాలి, దాని చుట్టూ వ్యాపారం నడిపించాలి. అమెరికాకు తెలిసింది ఇదేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. యుద్ధపు సెగలో కాసులు పోగేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ క్రియేట్ అవుతున్న వేళ మిడిల్ ఈస్ట్ దేశాలతో భారీ ఆయుధ డీల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకీ ఏ దేశానికి ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయబోతోంది? ఒప్పందంలో ఏముంది? ఇరాన్తో ఉద్రిక్తతలు, కీలక పరిణామం. పశ్చిమాసియా దేశాలతో వెపన్ డీల్, $9 బిలియన్ భారీ ఒప్పందం. ఏ దేశానికి ఎలాంటి ఆయుధాలు సప్లై చేస్తుంది? ఓవైపు యుద్ధం, మరోవైపు వ్యాపారమేంటి? యుద్ధపు సెగలో కాసులు పోగేసుకుంటోందా? పశ్చిమాసియాలో ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి. హర్ముజ్ను దిగ్బంధించిన అమెరికా ఇరాన్ నౌకలను అడ్డుకుంటోంది. అయితే అమెరికాకు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు ఇరాన్ తీరు కనిపిస్తోంది. దాడులకు రెడీ అంటూ సవాల్ విసురుతోంది. దీంతో రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అమలవుతున్నా టెన్షన్ మాత్రం తగ్గడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడు వీగిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇకటు శాంతి చర్చలు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్ మీద మరోసారి దాడులకు అమెరికా రెడీ అవుతోంటే ఆ దేశాన్ని సముద్రంలో ముంచేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ సహా పలు మిత్ర దేశాలకు ఆయుధాలు విక్రయించేందుకు అమెరికా ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతూ ఉండగానే అమెరికా ఇలాంటి డీల్ కుదుర్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇజ్రాయెల్తో పాటు కువైట్, ఖతార్, యుఏఈ లాంటి మిత్ర దేశాలకు దాదాపు $9 బిలియన్ పైగా, అంటే మన కరెన్సీలో దాదాపు 85,000 కోట్లకు పైగా విలువైన సైనిక ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో అనేక అధునాతన సైనిక పరికరాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ఆయుధ సరఫరాలను ఆమోదించారు. ఇరాన్తో యుద్ధ విరమణ బలహీనంగా మారుతోంది. మామూలుగా అయితే కాంగ్రెస్ రివ్యూ తీసుకుని ఇలాంటి నిర్ణయం అమలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అమెరికా దాన్ని పక్కన పెట్టింది. మిడిల్ ఈస్ట్కు అత్యాధునిక ఆయుధాలు పంపించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్కు APKWS-2 అంటే అడ్వాన్స్డ్ ప్రెసిషన్ కిల్ వెపన్ సిస్టమ్ 2ను 10,000 యూనిట్ల వరకు అమ్మేందుకు అనుమతి లభించింది. వీటి విలువ $992.4 మిలియన్ ఉంటుంది. అంటే దాదాపు 9,400 కోట్లకు పైనే ఉంటుంది. వీటిని BAE సిస్టమ్స్ తయారు చేస్తోంది. ఇకటు కువైట్కు $2.5 బిలియన్ విలువైన ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ కమాండ్ సిస్టమ్ను విక్రయించనున్నారు. ఇక పేట్రియాట్ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీ 2 అంటే PAC-2, PAC-3 మిజైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఖతార్ కొనుగోలు చేయబోతోంది. ఈ ఒప్పందం విలువ $4 బిలియన్ పైనే ఉంటుంది. వీటితో పాటు ఖతార్ 10,000 APKWS-2 యూనిట్లు అందుకోబోతోంది. వీటి విలువ $992.4 మిలియన్ ఉంటుంది. ఇక యుఏఈకి $147.6 మిలియన్ విలువైన APKWS-తో పాటు సంబంధిత పరికరాలను విక్రయించనుంది అమెరికా. ఇక కువైట్కు సుమారు $2.5 బిలియన్ ఆయుధాలు వెళ్లనున్నాయి. ఇజ్రాయిల్, యుఏఈలకు గైడెడ్ రాకెట్ లాంచర్లను యుఎస్ విక్రయించనుంది. సాధారణంగా ఆయుధ విక్రయాలను అమెరికా కాంగ్రెస్ రివ్యూ చేస్తూ ఉంటుంది. అయితే ట్రంప్ యంత్రాంగం అత్యవసర అధికారాలను ఉపయోగించి త్వరగా ఈ విక్రయాలు జరపాలని నిర్ణయించింది. ఈ చర్యను యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమర్థించుకున్నారు. గత మార్చిలోనూ మిడిల్ ఈస్ట్ దేశాలకు త్వరితగతిన ఆయుధాల విక్రయాలకు సంబంధించి రూబియో ఆమోదించారు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఆయుధాలు విక్రయించాలన్న అమెరికా ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఓవైపు బలహీనమవుతున్న శాంతి చర్చలు, మరోవైపు ఇరాన్పై మళ్లీ దాడులకు సిద్ధమవుతున్న ట్రంప్. పశ్చిమాసియా మరో బీభత్సానికి కేంద్రం కాబోతోందా?
అందుకే మిత్ర దేశాలకు ఇంత త్వరగా ఆయుధాలను అమెరికా అందిస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇరాన్తో మళ్లీ యుద్ధ జ్వాలలు రగులుతున్న వేళ మిడిల్ ఈస్ట్ మిత్ర దేశాలకు భారీగా ఆయుధాలు అందించేందుకు అమెరికా సిద్ధం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అమెరికా నిర్ణయం వెనుక అసలు కారణమేంటి? ఇప్పటికిప్పుడు ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా యుద్ధ పరిస్థితులను తన స్వార్థం కోసం వాడుకుంటోందా? అమెరికా తీరుపై జరుగుతున్న చర్చ ఏంటి? అత్యవసరంగా ఆయుధ విక్రయాలు ఎందుకు? కాంగ్రెస్ సమీక్షను పక్కన పెట్టేంత అవసరం ఏంటి? యుద్ధ పరిస్థితులను స్వార్థం కోసం వాడుతోందా? అమెరికా నిర్ణయంపై జరుగుతున్న చర్చ ఏంటి? రాబోయే రోజుల్లో యుద్ధం ముదురుతుందా? నిజానికి యుద్ధం మొదలైనప్పటి నుంచి మిడిల్ ఈస్ట్లో మిత్ర దేశాలకు ఆయుధపరంగా బలంగా నిలుస్తోంది. ఇప్పుడు ఇజ్రాయిల్, యుఏఈ, ఖతార్, కువైట్, జోర్డాన్ లాంటి దేశాలకు వెపన్స్ అందిస్తోంది. ఈ మార్చిలో 16 నుంచి 23 బిలియన్ డాలర్ల వరకు ఆయుధ విక్రయాలు జరిగాయి. అయితే ఇప్పటికిప్పుడు ఆయుధ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అమెరికా దాడులకు కౌంటర్గా గల్ఫ్ దేశాల్లోని యుఎస్ బేసులు, ఎనర్జీ ఇన్ఫ్రాపై ఇరాన్ మిజైల్, డ్రోన్ దాడులు చేసింది. ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు అమెరికా మిత్ర దేశాలు ప్రయత్నించగా ఆయుధ స్టాక్ పూర్తిగా ఖాళీ అయిన పరిస్థితి. దీంతో రీప్లేస్మెంట్ కోసం డిమాండ్ పెరగడంతో అమెరికా ఇప్పుడు అత్యవసరంగా ఆయుధ విక్రయాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక యుఏఈ, సౌదీ, ఖతార్, కువైట్ లాంటి దేశాలు ఇరాన్ ఫ్రాక్సీల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆయుధపరంగా ఆ దేశాలను స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం సీజ్ ఫైర్ అమల్లో ఉంది. అధికారికంగా యుద్ధం ముగిసినా అమెరికా, ఇరాన్ మధ్య పేలుతున్న మాటలు ఎప్పుడైనా మళ్లీ వార్ స్టార్ట్ అవ్వచ్చు అనే సంకేతాలిస్తున్నాయి. మరోసారి యుద్ధం అనివార్యమైతే అమెరికా స్థావరాలతో పాటు మిత్ర దేశాలను ఇరాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఉద్రిక్తతలు పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ముందుగానే సిద్ధంగా ఉండాలనే ఆలోచనతో మిడిల్ ఈస్ట్ దేశాలకు భారీగా ఆయుధాలు అందించేందుకు అమెరికా సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ మించి ఇరాన్ యుద్ధంతో అమెరికాకు భారీ నష్టం మిగిలింది. ఆర్థిక వ్యవస్థ అల్లాడిపోతోంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలకు ఆయుధాలు విక్రయిస్తే అది ఆర్థికంగానూ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాక్హీడ్, రేథియాన్ లాంటి డిఫెన్స్ పరికరాల తయారీ సంస్థలకు లాభం జరుగుతుంది. వీటన్నింటికీ మించి మిత్ర దేశాలు తమపై ఆధారపడడం పెరుగుతుందన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. మిత్ర దేశాలను స్ట్రాంగ్ చేసి ఇరాన్ను వీక్ చేయాలన్నది కూడా అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సమీక్షను పక్కన పెట్టి అత్యవసరంగా ఆయుధాలు విక్రయిస్తోంది కూడా అందుకే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ప్రిపేర్డ్గా ఉండాలనే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధం పరిస్థితులను వ్యాపారపరంగా అనుకూలంగా మార్చుకుంటుందనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి ప్రపంచ ఆయుధ వ్యాపారం అనేది ఆధునిక జియో పాలిటిక్స్ లో ఒక శక్తిమంతమైన ఆయుధంగా నిలిచింది. అంతర్జాతీయ సంబంధాలకు, వ్యూహాత్మక దౌత్యానికి కూడా ఈ ఆయుధ వ్యాపారం అనేది కీలకంగా మారింది. తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం అంతర్జాతీయంగా డాలర్ ప్రాధాన్యతను తగ్గకుండా ఉంచేందుకు అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధాన్ని కూడా అమెరికా అలానే వాడుకుంటుందనే చర్చ జరుగుతోంది. దేశాల మధ్య ఉన్న సరిహద్దులు, దౌత్య సమస్యలను రెచ్చగొట్టి ఆయుధాలను అమ్ముకుని భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాకుండా ప్రపంచ దేశాలలో అమెరికానే అగ్రగామిగా ఉండేందుకు తెర వెనుక కుట్ర రాజకీయాలు చేస్తుందని, ఇప్పుడు కూడా అదే చేస్తుందనేది మరికొందరి వాదన. ఆయుధాల అమ్మకాల్లో ప్రపంచ మార్కెట్లో అమెరికాది దాదాపుగా 43% షేర్. లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, బోయింగ్ డిఫెన్స్, నార్థ్రోప్ గ్రమ్మాన్, జనరల్ డైనమిక్స్ ఆయుధ తయారీలో అమెరికాలో టాప్ కంపెనీలు ఇవే. నిజానికి ఇవన్నీ ప్రైవేట్ సంస్థలే.
అయినా అమెరికా ప్రభుత్వం డైరెక్షన్, పర్యవేక్షణ, కంట్రోల్లోనే వ్యాపార ఉత్పత్తులు జరుగుతాయి. అన్ని దేశాలు తమ సొంత ఆయుధాలు, సైనిక సాంకేతికతలను తయారు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. దీన్ని ఇప్పుడు అమెరికా ఆయుధంగా చేసుకుంటోంది. యుద్ధపు పరిస్థితుల్లో కాసులు పోగేసుకుంటోంది. ఇప్పటి నిర్ణయం వెనుక కూడా కనిపిస్తోంది అదే అనేది మరికొందరి వాదన.